మహాభారతంలో ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు ఉన్న వాళ్ళందరూ కూడా మహాభారత యుద్ధంలో చనిపోతారు. ఆ యుద్ధంలో 100 మంది పుత్రులు చనిపోతారు. తర్వాత తన ఒక మిగిలిన పుత్రుడు మాత్రం బతికే ఉంటాడు. అతను ఎవరో కాదండి, యుయుత్సుడు. యుయుత్సుడు గురించి మహాభారతంలో ఎక్కడ కూడా చాలా ఎక్కువగా వినిపించదు. కానీ అతను చాలా ధర్మాన్ని తెలిసినవాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు ఉన్నా కూడా అందులో ఒక వికర్ణుడు ధర్మాన్ని తెలిసినవాడే ఉంటాడు. అతను చివరి వరకు కూడా ధర్మాన్ని వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ విఫలమైపోతాడు. చివరకు రాజనీతిలో యుద్ధాన్ని చేయాలి గనుక కౌరవులతో పాటు యుద్ధంలో పాల్గొని వీరమరణం చెంది స్వర్గానికి వెళ్తాడు. కానీ యుయుత్సుడు అలా కాదు. యుద్ధానికి మొదలు మీరు ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా అన్నప్పుడు యుయుత్సుడు కౌరవుల నుంచి పాండవుల వైపు చేరుకుంటాడు. అటు చేరుకున్న తర్వాత యుయుత్సుడు కౌరవుల గురించిన సమాచారం చాలా వరకు పాండవులకు చేరవేస్తాడు. ఈ విధంగా మహాభారత యుద్ధంలో కౌరవులకు చెందిన ఒక కుమారుడు, అంటే ధృతరాష్ట్రుడు కుమారుడు చివరకు బతికే ఉంటాడు. అతనే యుయుత్సుడు. యుయుత్సుడు గాంధారికి పుట్టిన కుమారుడు కాదు. అతను ధృతరాష్ట్రుడు మరియు సుగతకు జన్మించిన పుత్రుడు. సుగత ఎవరో కాదండి, గాంధారి యొక్క దాసి. పెళ్ళి జరిగిన కొత్తలో, అంటే గాంధారి మరియు ధృతరాష్ట్రుడు పెళ్ళైన కొత్తలో ఆమె గర్భం దాల్చి 2 సంవత్సరాలైనా కూడా ఆమెకి ప్రసవం జరగదు. ఆ కారణంగా ఆమెపై కోపాన్ని కలిగి ఉండి ధృతరాష్ట్రుడు నాకు పుత్రులు జన్మించట్లేదు, ఇంకా సంతానం కలగట్లేదు అన్న కోపంతో దాసిని పెళ్లి చేసుకుంటాడు. తద్వారా ధృతరాష్ట్రుడు మరియు సుగతకి యుయుత్సుడు జన్మిస్తాడు. అయితే యుయుత్సుడు మొదటగానే జన్మిస్తాడు. కానీ అతను కురువంశానికి చెందిన పుత్రుడుగా ఎవ్వరికీ తెలియదన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రానుసారం వివాహం జరగదు కనుక. కాబట్టి ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి పుట్టిన పుత్రుడు ధృతరాష్ట్రుడే అతని పుత్రుడుగా కొనసాగించబడతాడు. యుయుత్సుడు ఎక్కడా కూడా కనిపించడు. ఎందుకంటే దాసికి జన్మిస్తాడు కనుక అతను పుత్రుడుగా ఎక్కువగా ఎవ్వరు కూడా అతన్ని చూడరన్నట్టు. కానీ పాండవులు అలా చేయరు. కానీ యుయుత్సుడు మాత్రం ధర్మాన్ని కలిగి ఉంటాడు. ఈ విధంగా కౌరవుల సేనలో యుయుత్సుడు అధర్మం వైపు యుద్ధం చేయకపోవడం కారణంగా చివరకు అతను ధర్మాన్ని కలిగి ఉన్న పాండవులలో ఒకడిగా వాళ్ళ వైపు ఉండి ధర్మాన్ని కొనసాగించి చివరగా యుద్ధంలో జరిగిన విజయంలో అతను పాలు పంచుకుంటాడు. అయితే యుయుత్సుడు కూడా ద్రౌపదికి వివస్త్రను చేసే సమయంలో చెప్తాడన్నట్టు వికర్ణుడు కూడా చెప్తాడు. వికర్ణుడు, యుయుత్సుడు ఇద్దరు మాత్రమే దుర్యోధనుడికి ప్రశ్నిస్తారు. కానీ వాళ్ళ మాట దుర్యోధనుడు వినడు. వికర్ణుడు అన్న మాట కాదనకుండా యుద్ధంలో పాల్గొంటాడు. కానీ యుయుత్సుడు వాళ్ళని అధర్మం వైపు ఉన్నారని గమనించి ధర్మం వైపే నడుస్తాను ఏది ఏమైనా అని సరే ఇంకా అతని జీవితాన్ని అతను కొనసాగిస్తూ చివరకు యుద్ధంలో విజయం వైపు పాలు పంచుకుంటాడు. అయితే అతని ధర్మాన్ని మొదటి నుంచి పాండవులు గమనించిన కారణంగా వాళ్ళు యుద్ధాన్ని గెలిచిన తర్వాత వాళ్ళు ముందుగా, అంటే యుద్ధం జరగకన్నా ముందు పంచపాండవులు వాళ్ళంతగా వాళ్ళు ఒక రాజ్యాన్ని నిర్మించుకుంటారు. అయితే ఆ రాజ్యాన్ని నిర్మించుకున్న తర్వాత వాళ్ళు ఇంద్రప్రస్థానికి, అంటే పాండవులలో ధర్మరాజు ఇంద్రప్రస్థానికి ఏకైక చక్రవర్తిగా ప్రకటించుకొని ఒక రాజ్యం నిర్మిస్తారు. అయితే పాండవులని కౌరవులు ద్రౌపదిని వివస్త్రణ చేసి పాచికల ఆట ఆడి ఇంద్రప్రస్థానాన్ని కూడా వాళ్ళు దోచేసుకుంటారు. అయితే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవులు గెలుస్తారు కనుక ధర్మరాజు
హస్తినాపురానికి ఇంకా కురువంశానికి రాజు అవుతాడు. తర్వాత ఇంద్రప్రస్థానానికి యుయుస్థుడిని రాజుగా చేస్తారు పాండవులు. అంటే ఇటు కురువంశమైన హస్తినాపురాన్ని ధర్మరాజు పరిపాలిస్తాడు. అటు పంచపాండవులు తమ స్వంతంగా నిర్మించుకున్న ఇంద్రప్రస్థానానికి యుయుస్థుడిని రాజు చేస్తారు. ఈ విధంగా యుయుస్థుడు పంచపాండవులలో తమ్ముడుగా నిలిచి ధర్మాన్ని కలిగి ఉండి ముందుకు వెళ్తాడు. అయితే చివరగా యుయుస్థుడు ఎలా అంటే తన రాజ్యాన్ని చాలా ధర్మంగా పరిపాలిస్తాడు. కొన్ని అంటే 20, 30 సంవత్సరాలు గడిచిన తర్వాత పంచపాండవులు ఇంకా హిమాలయాలకు వెళ్తున్న సమయంలో ధర్మరాజు తన రాజ్యాన్ని పరీక్షిత్తుడికి అప్పగిస్తాడు. అయితే యుయుస్థుడి యొక్క రక్షణను పరీక్షిత్తునికి చూసుకోమని చెప్పేసి వెళ్తారన్నట్టు. కానీ ఇంకా ద్వాపర యుగం అంతమైపోయే సమయంలో, కలియుగం ప్రారంభమయ్యే సమయంలో ఇంకా యుయుస్థుడికి కూడా అర్థమవుతుంది ద్రౌపది శాపం అనేది ఇంకా రాబోతుందని. ఆ సమయంలో యుయుస్థుడిని చాలామంది ప్రజలు నిందిస్తారన్నట్టు. ఎందుకంటే సొంత అన్నదమ్ములని వాళ్ళకి ద్రోహం చేశాడు, వాళ్ళకి మోసం చేశాడని చెప్పేసి యుయుస్థుడిని చాలా నిందలు వేసి చాలా మాటలు అంటారు. కానీ నిజంగా యుయుస్థుడు ధర్మాన్ని కలిగినవాడు. అయితే ఈ విధంగా మహాభారత యుద్ధంలో చివరగా కౌరవులలో మిగిలిన ఒకే ఒక ధృతరాష్ట్రుడి పుత్రుడు, అతనే యుయుస్థుడు. వికర్ణుడు కూడా ధర్మాన్ని అనుసరించి ఉంటే అతను కూడా యుయుస్థుడులాగా రాజ్యం ఏలేవాడు. కౌరవులలో కౌరవులలో ఒకడిగా కౌరవులలో ఒకడిగా మిగిలి ఉండకపోయినా పాండవులతో ధర్మాన్ని కలిగి ఉన్న ఒక మంచి వ్యక్తిగా ఉండేవాడు. వికర్ణుడు అన్నని అనుసరించాడు. ఇంకా యుయుస్థుడు తండ్రిని అనుసరించలేదు, అన్నని అనుసరించలేదు. కృష్ణుడిని మరియు పాండవులను అనుసరించి ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాడు. మీరు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ అయినా చూస్తారు, అలా పిచ్చి పిచ్చి వీడియోస్కి కూడా లైక్ చేస్తారు. కానీ మన మహాభారతము, మన హిందూ ధర్మము వీటి గురించి వీడియోస్ చేస్తే అసలు ఎవరు లైక్ కూడా చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరండి. మన ధర్మాన్ని మనం పాటించుకోకపోతే, మన ధర్మాన్ని మనం ముందుకు నడిపించుకోకపోతే మనం పిల్లలకి ఇచ్చేది ఏంటండి? అంటే నేను ఏమి అనట్లేదండి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు కామెంట్ కూడా చేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.